ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ మీరు ఎలా ఉత్తేజం చేస్తున్నారు? జగనన్న ప్రేరణ, జగనన్న స్ఫూర్తి, ఆయన చేసిన పథకాలు, ఈరోజు జరుగుతున్న మోసాలు, వీటన్నిటితోటి ప్రజల్లో వచ్చిన మార్పు, తెలుగుదేశం పార్టీ క్యాడరే తెలుగుదేశం ఓడిద్దాం నిర్ణయానికి వచ్చినాక మా వాళ్ళల్లో ఉత్సాహం రాకడిపోయింది, ఆటోమేటిక్గా వచ్చింది. పార్టీ మొత్తం ఏకదాటి మీద ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడెప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని దించి అబద్ధపు ప్రభుత్వాన్ని కూలదొద్దామని దానికి మా వాళ్ళు సైనికులు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. కూటమిలో సఖ్యతగా ఉండాల్సిన నాయకులు ఇద్దరు మీడియా ముందుకు వచ్చి తిట్టుకుంటున్నారు, ఒక రకంగా కొట్టుకున్న పని జరుగుతూ ఉంది. వీళ్ళ గురించి ఏమంటారు మీరు? ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు కూటమి వాళ్ళు సఖ్యత విముఖత మనకు అనవసరం. వాళ్ళందరూ కలిసి దొంగలుగా అలీబాబా దొంగల ముఠాలాగా ఒక ముఠాగా వచ్చి ఎన్నికల్లో కులాల మతాలని పెట్టి ఏదో గెలిచారు. బీజేపీని మతం అని, పవన్ కళ్యాణ్ కులం అని, ఇట్లా ఈ ఈక్వేషన్ తోటి సమాజాన్ని మోసం చేశారు. అసలు ఇది పచ్చి బూటకమని అర్థమైపోయింది ప్రజలకి. అందువల్ల వైఎస్ఆర్ పార్టీ అనేది కుల మతాలకు అతీతం. ఇది ఒక రాజకీయ పార్టీ, ప్రజల క్షేమం కొరకు, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉండే రాజకీయ పార్టీ. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. గతంలో మా పార్టీ చెప్పిన పనులని చేసింది కాబట్టి వాళ్ళ ప్రజల్లో మాకు ఆదరణ ఉంది. ఈరోజు జగన్ గారు ఏం చెప్పారు? జగన్ గారు అదే కాదు, ఇప్పుడు జరుగుతున్న అవినీతి, జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం కేడర్కి కూడా ఆయన చెప్పకపోయిన రోజు తెలుసు. వాటన్నిటి మీద మనం సమాజానికి మన పార్టీ ఎందుకు అవసరమో కూడా ఆయన వివరించి చెప్పాడు. మా సంస్థాగతంగా మా నియోజకవర్గ విషయాలు మాట్లాడారు.